Natural star Nani. All movies, hits and flops, budget and collection. నెంబర్ 1 అష్టాచమ్మ 2008లో వచ్చిన ఈ మూవీ 2 కోట్లు పెట్టి తీస్తే 10 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 2 రైడ్ 2009లో వచ్చిన ఈ మూవీ 2.5 కోట్లు పెట్టి తీస్తే 5 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 3 స్నేహితుడా 2009లో వచ్చిన ఈ మూవీ 3 కోట్లు పెట్టి తీస్తే 4 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 4 భీమ్లీ కబడ్డీ జట్టు 2010లో వచ్చిన ఈ మూవీ 5 కోట్లు పెట్టి తీస్తే 9 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 5 అలా మొదలైంది 2011లో వచ్చిన ఈ మూవీ 4 కోట్లు పెట్టి తీస్తే 15 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 6 సెగ 2011లో వచ్చిన ఈ మూవీ 3 కోట్లు పెట్టి తీస్తే 2 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 7 పిల్ల జమీందార్ 2011లో వచ్చిన ఈ మూవీ 4.5 కోట్లు పెట్టి తీస్తే 11 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 8 ఈగ 2012లో వచ్చిన ఈ మూవీ 40 కోట్లు పెట్టి తీస్తే 130 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 9 ఎటో వెళ్ళిపోయింది మనసు 2012లో వచ్చిన ఈ మూవీ 15 కోట్లు పెట్టి తీస్తే 9 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 10 పైసా 2014లో వచ్చిన ఈ మూవీ 17 కోట్లు పెట్టి తీస్తే 9 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 11 ఆహా కళ్యాణం 2014లో వచ్చిన ఈ మూవీ 10 కోట్లు పెట్టి తీస్తే 4 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 12 జెండాపై కపిరాజు 2015లో వచ్చిన ఈ మూవీ 14 కోట్లు పెట్టి తీస్తే 5 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 13 ఎవడే సుబ్రహ్మణ్యం 2015లో వచ్చిన ఈ మూవీ 12 కోట్లు పెట్టి తీస్తే 14 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. నెంబర్ 14 భలే భలే మగాడివోయ్ 2015లో వచ్చిన ఈ మూవీ 9 కోట్లు పెట్టి తీస్తే 50 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 15 కృష్ణగాడి వీర ప్రేమ గాథ 2016లో వచ్చిన మూవీ 12 కోట్లు పెట్టి తీస్తే 23 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 16 జెంటిల్మెన్ 2016లో వచ్చిన మూవీ 15 కోట్లు పెట్టి తీస్తే 32 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 17 మజ్ను 2016లో వచ్చిన మూవీ 16 కోట్లు పెట్టి తీస్తే 40 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 18 నేను లోకల్ 2017లో వచ్చిన మూవీ 18 కోట్లు పెట్టి తీస్తే 58 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 19 నిన్ను కోరి 2017లో వచ్చిన మూవీ 18 కోట్లు పెట్టి తీస్తే 52 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 20 ఎంసీఏ 2017లో వచ్చిన ఈ మూవీ 25 కోట్లు పెట్టి తీస్తే 70 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 21 కృష్ణార్జున యుద్ధం 2018లో వచ్చిన ఈ మూవీ 30 కోట్లు పెట్టి తీస్తే 28 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 22 దేవదాస్ 2018లో వచ్చిన ఈ మూవీ 30 కోట్లు పెట్టి తీస్తే 45 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 23 జెర్సీ 2019లో వచ్చిన ఈ మూవీ 25 కోట్లు పెట్టి తీస్తే 51 కోటి కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 24 నానీస్ గ్యాంగ్ లీడర్ 2020లో వచ్చిన మూవీ 25 కోట్లు పెట్టి తీస్తే 36 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 25 వి 2020లో వచ్చిన మూవీ 25 కోట్లు పెట్టి తీస్తే ఓటీటీలో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 26 టక్ జగదీష్ 2021లో వచ్చిన మూవీ 40 కోట్లు పెట్టి తీస్తే ఓటీటీలో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 27 శ్యామ్ సింగ్ రాయ్ 2021లో వచ్చిన మూవీ 50 కోట్లు పెట్టి తీస్తే 46 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 28 అంటే సుందరానికి 2022లో వచ్చిన మూవీ 30 కోట్లు పెట్టి తీస్తే 38 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 29 దసరా 2023లో వచ్చిన మూవీ 70 కోట్లు పెట్టి తీస్తే 120 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 30
హాయ్ నాన్న 2023లో వచ్చిన మూవీ 40 కోట్లు పెట్టి తీస్తే 75 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 31 సరిపోదా శనివారం 2024లో వచ్చిన మూవీ 80 కోట్లు పెట్టి తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 32 హిట్ 3 2025లో వచ్చిన మూవీ 65 కోట్లు పెట్టి తీస్తే 120 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అప్కమింగ్ మూవీ అయిన ప్యారడైజ్ మార్చ్ 26న వస్తుంది. ప్యారడైజ్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.